పొజిషన్ కి ఆయన ఉన్నారంటే ఇంకా మరి అర్థం చేసుకోవాలి కొంచెం. సో డెఫినెట్ గా ఈ ప్యూనిటివ్ టారిఫ్లు ఉండవు ఎట్టి పరిస్థితుల్లో. ట్రేడ్ డీల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎంత త్వరగా జరిగితే అంత మంచిది, వాళ్ళకి మంచిది. ఎందుకంటే మనకు కూడా మంచిది. ఎందుకంటే యుఎస్ తో పెట్టుకోకూడదు, చైనాతో పెట్టుకోకూడదు. ఇద్దరు దౌత్యపరంగా ఇద్దరిని పెట్టుకొని ముందుకెళ్తేనే మనం అమృత్ కాల్లో ఉన్నాం. అమృత్ కాల్ మన టార్గెట్ ఉంది, ఒక టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎవరితో కూడా గొడవలు లేవు, యుద్ధాలు వద్దనే మన ప్రైమ్ మినిస్టర్ ఫీలింగ్ ఉంది. సో అది కరెక్ట్ పాలసీ. మనకి ఇదివరకు ఇంత ఇండియాకి ఇంత ఎలివేషన్ లేదు. సో ఈ 10 years తో చూసుకుంటే లాస్ట్ 5 years లోనే ఫెంటాస్టిక్ ఎలివేషన్. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కింద ఇప్పుడు ముందుకెళ్తూ ఉంది. కానీ ఇప్పుడు చూస్తే అంటే 15 years బ్యాక్ ఇది 9th place లో ఉంటే ఇప్పుడు 5th place కి వచ్చింది. చాలా ఫాస్ట్ గా గ్రోత్ కనిపిస్తుంది. కానీ ఎందుకు ఈ ఆర్బీఐ చూసి చూడనట్టుగా ఎందుకు ఉంటుంది? రూపాయి విలువ రోజు రోజుకి క్షీణిస్తున్నప్పటికీ కూడా ఎందుకు దీని గురించి ఒక క్లియర్ కట్ డెసిషన్ గానీ లేదు ముందుకు తీసుకోవాలి? గతంలో కూడా మీరు చెప్పారు ప్రభు గారు 88 రూపీస్ కి వచ్చే ఛాన్స్ ఉంది, రావాలి కూడా అని చెప్పి. కానీ గవర్నరే చెప్పారు, ఆర్బీఐ గవర్నరే చెప్పారు అతి తొందరలో దాన్ని వార్ ఫుటింగ్ మీద 88 కి తీసుకొచ్చే స్టెప్స్ మేము చేస్తామని. కానీ దాన్ని వదిలేశారు. ఎందుకు అంటే ఎక్స్పోర్ట్స్ కొంచెం పెంచుకుందామని ఉద్దేశం ఉందా, పెంచుకొని తర్వాత ఏమైనా ఇచ్చేద్దామని ఉందా అని అది మెయిన్ డిఫరెన్స్ కనబడుతోంది. సో మరి జనరల్ గా ఏంటంటే ఫిజికల్ పాలసీ సంబంధించి ఆర్బీఐ కంట్రోల్ చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. గవర్నమెంట్ కి ఏమి లింక్ ఉండదు, గవర్నమెంట్ కి ఉన్న సూచనలు సలహాలు ఉంటాయి. కానీ మెయిన్ ఫస్ట్ ఫోర్స్ వచ్చేది ఆర్బీఐ బాధ్యత ఉంటుంది. సో డెఫినెట్ గా ఆ ట్రేడ్ అది దానికి తగ్గొస్తేనే, కిందకి దిగొస్తేనే, ఐఎన్ఆర్ తగ్గొస్తేనే, ఎంత తగ్గితే అంత మంచిది. సో మేజర్ ఎఫెక్ట్ అయితే పెద్ద ఎఫెక్ట్ పడదు దీని మీద, ఇది ఎకానమీ మీద స్లైట్ ఉంటది. మనకి ప్రైమరీ రీజన్స్ అంటే అన్సర్టనిటీ ట్రేడ్ డీల్ అండి. మెయిన్ అదే కారణం. టరీఫ్లు, యూనిటివ్ టరీఫ్ 50% ఆన్ ఇండియన్ గుడ్స్. చైనా మీద కూడా అంత లేదు కదా, మన మీద ఎందుకు అంత కోపం? వాళ్ళు మళ్ళీ అందరూ తీసుకుంటున్నారు ఆయిల్. మనమే కాదు, ప్రతి ఒళ్ళు తీసుకుంటున్నారు. యూరోప్ తీసుకుంటుంది, మరి చైనా తీసుకుంటుంది. ఏ దేశం మీద ఈ స్థాయిలో టారిఫ్లు కూడా లేవు. అంటే మనల్ని పట్టి టార్గెట్ చేసిన విధంగా, అంటే ఇండియా మీద టార్గెట్ చేసిన విధంగా ఏ దేశంతో ఉండరు. మరోపక్క మాట్లాడితే ఇండియా నాకు చాలా మంచి దేశము, మంచి మిత్రులు ప్రధాని అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి వైఖరి డబుల్ టంగ్ కనిపిస్తుంటుంది ట్రంప్ మాటల్లో. మ్యాన్ పవర్ ఎవరిది? మందే, మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మీరు ఏదైనా సీజనల్ గా ఎంఎస్ కానీ ఏదైనా వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ లో చూడండి, ఇసుకేస్తే రాళ్ళు జనం ఉన్నారు. సో మీకు అవసరం ఉంది కాబట్టి డోర్ ఓపెన్ చేశారు. ఇప్పుడేమో మీకు వద్దంటే ఓకే, ఇట్స్ ఓకే. మీ దగ్గరికి రానప్పుడు వేరే కంట్రీస్ కి ఓపెన్ చేస్తారు. వీళ్ళందరూ టాలెంట్ అందరూ అక్కడికి వెళ్తారు. సో యు ఆర్ నాట్ ఇన్వైటింగ్ ద టాలెంట్. సో డెఫినెట్ గా అది వాళ్ళకే ఎఫెక్ట్, లాంగ్ టర్మ్ లో వాళ్ళకే ఎఫెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో. సో ఎఫ్ఐఎస్ విత్డ్రాన్ కూడా $17 billion చేశారు, 1.5 lakh crore. అంటే కంటిన్యూస్ గా, అంటే ద ఫండ్ రీడైరెక్ట్ చేస్తున్నారు. అంటే హయ్యర్ ఈల్డ్ యుఎస్ దాంట్లో ఏమైనా చేస్తారా? సో అక్టోబర్ లో మనది చూసిన ఎక్స్పోర్ట్స్ 11.8% తగ్గింది. ఇంపోర్ట్స్ ఏమో 16.6% వచ్చింది. అప్పుడు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయిపోద్ది. సో గోల్డ్ ఇది కానీ మెషినరీ కానీ కొంచెం బూస్ట్ అయింది. యుఎస్డి డాలర్ డిమాండ్, అంటే ఇంపోర్ట్ చేసే వాళ్ళకి అది ఎక్కువ ఇది ఉంది. సో డెఫినెట్ గా ఇది అతి తొందరలోనే ఎట్టి పరిస్థితుల్లో కిందకు వస్తేనే మంచిది మనకి. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ ఇంకా ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఎప్పుడు ఆర్బీఐ గురించి అంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చెప్పలేము ట్రంప్ ని. సో డెఫినెట్ గా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మంచిగానే ఉంది, ఇండియా మంచిగానే ఉంది అంటారు, వెనక నుంచి మరి ఇన్ని రకాలు చేస్తూనే ఉన్నారు. మెయిన్ అదే ట్రేడ్ డీల్ కనుక కుదురు